హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్ సిటీ కోర్టు నుంచి కొన్ని సమన్లు జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఏ కేసుకి సంబంధించి వాళ్ళు సమన్లు జారీ చేసి ఉంటారు సార్? ఒక లాయర్ రామారావు గారు అని ఓకే. రామారావు గారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన ఓకే. తిరుపతి లడ్డు అంటే లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారు అని ఆ మధ్యకాలంలో ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గత ప్రభుత్వం మీద. ఓకే. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డు తయారీకి పంపించినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి అని, ఎటువంటి బాధ్యత లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందని, అంటే భక్తులు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా గత ప్రభుత్వం వ్యవహరించిందని, ఓకే. సనాతన ధర్మం సర్వనాశనం అయిపోయిందని, ఇలా ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఓకే. అంటే వారాహి డిక్లరేషన్ అనే పేరుతో ఒక కార్యక్రమం, తర్వాత ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అనే పేరుతో ఒక దీక్ష చేశారు అక్కడ. ఆ సందర్భంగా అనారోగ్యం వచ్చింది, ఆయనకి జ్వరం వచ్చింది పాపం. ఈ వారాహి డిక్లరేషన్ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు, ఓకే. అలాగే ఈ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడానికి ముందు ఆయన మాట్లాడిన మాటలు, అలాగే అయోధ్యకి పంపించినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూలు అయోధ్యకు పంపించారు, అవి కూడా కల్తీ నేతితో తయారు చేసినవే అనేసి ఆయన మాట్లాడేశాడు. ఓకే. ఈ మాట్లాడేయటం వలన అంటే ఇంకా విచారణ జరుగుతున్నటువంటి దశలో ఒక ఆరోపణ వచ్చినటువంటి సందర్భంలో దాని మీద నిజానిజాలు ఏమిటి అనేది నిర్ధారించి ఒక కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ చేతిలో లేకుండా ఇలా మాట్లాడటం వలన భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఓకే. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు, అది పబ్లిక్ డొమైన్లో ఎలా మాట్లాడతారు అనేది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల మీద కోర్టు ఆగ్రహించింది. నిజానికి అక్కడ లడ్డూలో వాడుతున్నటువంటి నెయ్యిలో వేరే ఏదో అంటే కల్తీ జరిగింది అనేది తెలియగానే చంద్రబాబు నాయుడు గారు చాలా అత్యుత్సాహపడ్డారు. అత్యుత్సాహము అంటే ఇది ప్రజల భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి వైఎస్ఆర్సీపీని బదనాం చేయడానికి ఇది ఒక వజ్రాయుధం దొరికింది నాకు అన్నట్టుగా ఆయన మాట్లాడేశాడు. నిజానికి ఇది ఎవరు మాట్లాడాలి? ఒకవేళ కల్తీ జరిగితే మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఈవో అక్కడ శ్యామలరావు గారు మాట్లాడాలి. ఆయన వనస్పతి తాలూకా నమూనాలు కనిపించినాయి దానిలో అని ఆయన మొదట అన్నాడు. అంటే డాల్డా కల్తీ ఏదో జరిగినట్టుగా అనిపించింది అన్న టోన్లో ఆయన మాట్లాడాడు. అలాగే ఈ వనస్పతి అనేది అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? డాల్డాతో పాటు ఈ నమూనాలు ఉన్నాయి, ఏవి మన కాయగూరలకు సంబంధించినటువంటి నమూనాలు ఉన్నాయి, వెజిటబుల్ ఇవి నమూనాలు ఉన్నాయి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత లేదు జంతువుల కొవ్వు ఉంది దీనిలో అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత దాన్ని పట్టుకుని ఆయన మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి నిజమే జంతువుల కొవ్వే ఉంది దీనిలో అని శ్యామలరావు మాట్లాడారు. ఇది జరుగుతున్నటువంటి సందర్భంలో ఈయన చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు. దానికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి ఒక అడుగు ముందుకేసి ఈయన ప్రాయశ్చిత్తం ఎవరు చేసుకోవాలి? ఆయన కాదు కదా చేసుకోవాల్సింది. ఒకవేళ ఆయన ఆ టైంలో ఆ కల్తీ జరిగినటువంటి లడ్డూలు తాను తిన్నట్టుగా తనకు అనుమానం వస్తే తన వరకు తను ప్రాయశ్చిత్తం చేసేసుకుంటే అయిపోతుంది. అలా కాకుండా టోటల్గా జాతి మొత్తానికి ఆయనే రిప్రజెంటేటివ్ అయిపోయి అంటే తనని ప్రతినిధిగా నామినేట్ చేసేసుకుని తనే మొత్తం అందరి తరఫున తానే ప్రాయశ్చిత్త దీక్ష చేసేసాడు ఆయన. చేసేసి నిజానికి చేయాల్సింది ఏమిటి? ఒకవేళ ప్రాయశ్చిత్తం చేయదలుచుకుంటే
స్టేట్ గవర్నమెంట్ ప్రాయశ్చిత్తము చేయాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అని ఒక పాలసీగా అనుకుంటే ఆ టైంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్త దీక్షలు చేయించి ఉండాల్సింది. ఆ టైంలో లడ్డూలు తిన్న వాళ్ళందరి నాలికల మీద సూదులు కాల్చి వాతలు పెట్టేసి ఉంటే ప్రాయశ్చిత్తం అయిపోయేది. అది ఇవన్నీ మానేసి అంటే వీళ్ళకి మెకానిజం ఉంది. ప్రతి పంచాయతీ ఆఫీస్కి ఈ పని అలాట్ చేస్తూ ఒక్క రోజులో కంప్లీట్ అయిపోతుంది ప్రాయశ్చిత్తం. కానీ మొత్తం స్టేట్కి తిరుమలకు వచ్చినటువంటి భక్తులకి అందరికీ తననే రిప్రజెంటేటివ్గా ఆయన సెల్ఫ్ ఇంపోజ్ చేసేసుకుని ఆయన ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేసి చాలా అగ్రెసివ్గా ఎవరైనా సనాతన ధర్మం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ తోలు తీసేస్తానన్న లెవెల్లో ఆయన పూనకం వచ్చినట్టుగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు గారు మాట్లాడిన మాటలే అభ్యంతరకరం. దానికంటే 3 ఆకులు ఎక్కువ చదివి మాట్లాడాడు ఆయన, ఇంకొంచెం అగ్రెసివ్గా. అంటే మరింత ఓన్ చేసేసుకున్నాడు ఆయన. ఓన్ చేసేసుకుని చంద్రబాబు గారికి తెలియని పారిభాషిక పదాలు వాడుతూ మాట్లాడాడు ఆయన. దీని ఇంపాక్ట్ భక్తుల మీద ఉంటుంది కదా. భక్తుల మనోభావాలు దెబ్బతింటే టువర్డ్స్ తిరుమల అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, ఇలాంటి రకరకాల సటైరికల్ కామెంట్స్ వచ్చినాయి దాని మీద. తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతింటానికి దోహదపడ్డాడు పవన్ కళ్యాణ్. కాబట్టి అతన్ని కోర్టు పరిధిలో లాక్ చేయటం కోసం ఈ ఇమ్మనేని రామారావు గారు అనేటువంటి అడ్వకేటు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు దీనికి సంబంధించి విచారణ జరిపి ఇప్పుడు నవంబర్ 22వ తారీఖున ఆయన్ని వ్యక్తిగతంగా హాజరు కమ్మని సమన్స్ పంపించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ సిటీ కోర్టు సమన్స్ పంపించి మీరు వ్యక్తిగతంగా హాజరయ్యి మీ మీద ఒక ఆరోపణ ఇక్కడ కోర్టు పరిధిలో అంటే కోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు ఒక ఆయన, మీ మీద ఈ పిటిషన్లో వేసినటువంటి ఆరోపణలకు సంబంధించి మీరేం చెప్తారో మీ వెర్షన్ చెప్పండి, కోర్టు రికార్డు చేసుకుంటుంది అనేది ఆ సమన్స్ సారాంశం. దాన్ని ఆయన వచ్చి చెప్తాడు, ఈ కాంటెక్స్ట్లో నేను మాట్లాడాను. అంటే ఆయన మీద ఉన్న ప్రధానమైన ఎలిగేషన్ ఏంటి, ప్రాపర్ రిపోర్ట్ లేకుండా మీరు పబ్లిక్ డొమైన్లో ఎలా మాట్లాడతారు ఇది అనేది. ఇది దాదాపు చంద్రబాబును కూడా అడిగింది కోర్టు. ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పాడో అదే సమాధానం ఈయన చెప్తాడు రేపు వచ్చి. నేను కూడా పరమభక్తుడిని, భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు కాబట్టి నేను ఆ భక్తావేశంలో మాట్లాడాను, ఇలాంటిది ఏదో చెప్తాడు ఆయన కోర్టుకు వచ్చి. వస్తారా లేకపోతే టైం తీసుకుంటారా, ఆయన అడ్వకేట్ని పంపిస్తారా? అడ్వకేట్ వచ్చి అంటే ఫిజికల్గా హాజరయ్యేటువంటి కండిషన్ లేదు, ఆయన పరిపాలనాపరమైనటువంటి ప్రజలకి సేవలు అందించేటువంటి బృహత్తర కార్యక్రమంలో ఆయన తలమునకలై ఉండటం వలన రాలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కోర్టు ఎక్స్క్యూజ్ చేసి ఆయనకి తగిన సమయం ఇవ్వాలని కోరచ్చు వాళ్ళ న్యాయవాది వచ్చి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల విషయంలో కూడా ఆయన ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా హాజరు కాలేదు కోర్టుకి. అంటే ముఖ్యమంత్రిగా విధి నిర్వహణలో బిజీగా ఉంటారు కాబట్టి ఆయన్ని కోర్టుకి నేరుగా హాజరయ్యేటువంటి పరిస్థితి నుంచి తప్పించవలసిందిగా పిటిషన్ వేశారు, కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఆయన 5 ఏళ్ల పాటు కోర్టు ముఖం చూడలేదు. ఇలాంటి పిటిషన్ ఏదైనా వేసేసుకుని ఆయన మా లాయర్ వచ్చి మాట్లాడతాడు, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. లేదు ఆయన అదే అగ్రెసివ్నెస్తో కోర్టుకు వచ్చి కూడా మాట్లాడవచ్చు. కోర్టుకు వచ్చి మాట్లాడిన తర్వాత అంటే ఆయన వైపు నుంచి ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటనేది రికార్డ్ చేసిన తర్వాత కోర్టు ఈ పిటిషనర్ వేసినటువంటి పిటిషన్లో ఉన్నటువంటి అంశాలకి ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ని బేరీజ్ వేసి మెరిట్స్ ఆధారంగా ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ జడ్జిమెంట్లో ఒకవేళ ఆయన తొందరపాటు చర్యతో మాట్లాడాడు, తప్పు జరిగింది, భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు అని గనక కోర్టు ఫీల్ అయ్యి అలా జడ్జిమెంట్ ఇస్తే
అప్పుడు ఆయన పదవికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాల్సి ఉంటుంది. లేదు రిజైన్ చేయను, నేను పైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకుంటాను అన్నా చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ ఉంది ఆయనకి. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ గారు ఎన్నికల అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు స్ట్రైట్ అవే జడ్జిమెంట్ చెప్పినప్పటికీ ఆవిడ నైతిక బాధ్యత వహించి రిజైన్ చేయలే. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుని ఆవిడ హాయిగా పదవిలో ఉన్నారు. ఆ వారసత్వంలో పవన్ కళ్యాణ్ కూడా అబ్బాయి నాకేం పర్లేదని చెప్పి ఆయన అప్పీల్ చేసుకుని ఈ నైతిక బాధ్యతలు ఇలాంటివి ఏం లేవు నాకు అని చెప్పి పదవిలో కొనసాగనవచ్చు. ఏం జరుగుతుంది అనేది ఆయన కోర్టుకు హాజరై ఆయన ఇచ్చేటువంటి రిప్లై, కోర్టుకు హాజరవ్వకుండా కూడా ఆయన పిటిషన్ వేయించుకోగలడు. కోర్టు యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేసింది కోర్టు. కాబట్టి ఈయన్ని కూడా పరిపాలనా పరమైనటువంటి ఇబ్బందులతో ఆయన హాజరు కాలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలి అనేటువంటి నిబంధనని సడలించి ఆయన వెర్షన్ ఆయన ఒక పిటిషన్ రూపంలో దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే కల్పించవచ్చు. ఏం జరుగుతుంది అనేది November 22 క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.